టీవీకి స్వాగతం. ఇవాళ మనం సింపుల్ అండ్ ఈజీ చికెన్ ఫ్రై రెసిపీని నేర్చుకుందాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చికెన్ 500 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఉప్పు 1 స్పూను, కారపొడి 3 లేదా 4 స్పూన్లు, పసుపు తగినంత, కొబ్బరి పొడి 2 స్పూన్లు, ధనియా పౌడర్ 1 లేదా 1.5. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని వేడి చేసుకొని అందులో ఒక 50 గ్రామ్స్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. చికెన్ బాగా కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ ముక్కల్ని మనం నూనెలో వేసుకోవాలి. చికెన్ నూనెలో వేసుకున్న వెంటనే కలపకూడదు. ఒక 2 నిమిషాలు చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. వెంటనే కలిపితే నూనె బాండీకి చికెన్ అతుక్కుపోతుంది. ఫ్లెష్ అంతా బాండీలో అడుగుకు మిగిలిపోతుంది. కాబట్టి చికెన్ వేసిన వెంటనే కలుపుకోకూడదు. 2 నిమిషాలు ఆగిన తర్వాత చికెన్ని కలుపుకోవాలి. చికెన్ని కొద్దిగా అటు ఇటు కలిపి ఫ్రై చేసుకోవాలి. చికెన్ మనకి ఫ్రెష్గా ఉంటే బాండీకి ఎక్కువగా అతుక్కోదు. ఫ్రెష్గా లేనప్పుడే ఫ్లెష్ అంతా బాండీకి అతుక్కుంటుంది. ఇప్పుడు మనం చికెన్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాం. తర్వాత పసుపు కూడా వేసుకుందాం. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. మనం ముందుగా ఉప్పు పసుపు ఎందుకు పట్టించుకుంటామంటే చికెన్ మంచిగా చికెన్లో ఉన్న నీళ్ళు మొత్తం ఇంకిపోయి చికెన్ నీట్గా మగ్గి మనకి బాగా అవుతుంది. అందుకని మనం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకొని ఈ చికెన్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటాము. అలా మగ్గిస్తేనే చికెన్ మనకి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం దీన్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు నీళ్ళు అంతా పోయే వరకు మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత చూసారా, నీళ్ళంతా ఇంకిపోయాయి. చికెన్ నూనెలో మగ్గుతుంది. ఇప్పుడు కారం మనం చెప్పిన విధంగా 3 స్పూన్లు, కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 4 స్పూన్లు వేసుకోవచ్చు.
దీన్ని బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు మగ్గనిస్తే కారం బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కారం వేసాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం వీటిలో కొబ్బరి పొడి, ధనియా పొడి వేసుకున్నాము. కలుపుకొని మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మగ్గనిస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంట్లో కొత్తిమీర చల్లుకొని వేడి వేడి చికెన్ ఫ్రై చపాతీలో లేదా అన్నంలో తింటే చాలా బాగుంటుంది.